కోకిలమ్మకి బాబోయ్ మా అమ్మే ఎంతలా మారిపోయింది. అవును భాస్కరు, మేయర్ అయ్యాక మీ అమ్మ కూడా చాలా స్టైల్ గా తయారైంది. మా అమ్మకి తక్కువే. అమ్మా నువ్వు మేరైపోయావు కదా. ఏంటి నేను ఎక్కడ ఆగావా? ఎన్నో కదరా అన్నయ్య, నువ్విప్పుడు ఆవిడకి కొడుకువి కాదంట, ఆవిడ నీకు తల్లి కాదంట. నగర మేయర్గా నీ ముందుకొచ్చిందంట. ఏంటంటే నగర మేయర్గా నా ముందుకొచ్చిందా? అది ఏటైందంటే నా పెళ్ళం అవుద్ది. అవును కదా, మరి కట్టుకున్న పెళ్ళం ఉండగా ఈ సరోజతో కలిసినవేట్రా? అది నీ పెళ్ళావా లేదంటే నీ ప్రియురాలా? ప్రస్తుతానికి ప్రియురాలనే, తొందరలోనే పెళ్ళాన్నవుతాను. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి, కానీ కట్టుకున్న భార్య బ్రతికుండగా తనకి విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయితో కలిసి ఉండడం చట్టరీత్యా నేరం. అది చెప్పడానికి మేయర్ గారు వచ్చారు. మేయర్ కోకిలమ్మకి 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 ఇదిగో భాస్కరు, చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను కావాలా, ఆ సరోజ కావాలా? చెప్పు భాస్కరు, నేనంటే ఇష్టమని చెప్పు. చెప్పు తెగిపోద్ది సార్థమోహందానా. ఇప్పటికన్నా నీ నోరు తెరవని మాట్లాడరా. నీకు వదిన కావాలా, ఈ దయ్యం కావాలా? అది ఏం చెప్పాలి, అది ఇదిగో భాస్కరు, నా దగ్గరున్న ₹1,00,00,000 కావాలా వద్దా? కావాలి. మరైతే నేనే కావాలని చెప్పు. అలాగే. ఇదిగో అమ్మా, నాకు సరోజ కావాలి. అమ్మా ఈనవుగా, ఆడికి ఆ సరోజనే కావాలంట. ఆడింకా మారడమ్మా. ఇంకా ఈ నగర మేయర్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఎవరికి ఫోన్ చేస్తున్నావమ్మా? పోలీసులుకా? అవును. మర్యాదగా మా అన్నీ నొగ్గేసి వెళ్ళిపోయావనుకో, నీకు జైల్లో సిప్పకుడు తినే పనుండదు. లేదనుకో, ఎంచక్కా మీరిద్దరు జైల్లో బాత్రూంలు కడుక్కుంటూ బాసాలు తోముకుంటూ బతికేచ్చు. భాస్కరు, నువ్వు జైల్లో బాత్రూంలు కడుగుతుంటే నేను చూడలేను భాస్కరు. నా మాట విని ఇంటికి వచ్చేసే భాస్కరు. నీకంతగా కావాలంటే మా ఇంట్లో బాత్రూంలో కడుక్కో. ఏ మారదా కడదానా?
గుడ్ మార్నింగ్ మేడం. ప్రాబ్లం ఏంటి మేడం? సార్ నేను చెప్తాను. అదిగో ఆడేమో మా అన్నయ్య, అదిగో ఆవిడేమో వదిన. తనకి ఇడాకులు వేయకుండానే అదిగో ఇక్కడ నిలబడి దయ్యలాగా చూస్తుందే, దాన్ని పెళ్లి చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోలేదు సార్. అదేంటి బావా, ఆల్రెడీ మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా మా అమ్మ ఫొటోస్ కూడా చూపించింది. ఎస్ఐ గారు, కావాలంటే మీరు ఈ ఫోటోలు కూడా చూడండి. ఇటీ చిటి ఇదిగో చూడండి. ఎస్, ఈ భాస్కర్కి సరోజాకి పెళ్ళైపోయిందనే విషయం చెప్పడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. మిస్టర్ భాస్కర్, నేను చెప్పేది సార్. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను నిన్ను ఆ అమ్మాయిని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, వాళ్ళని తీసుకురండి. సార్ 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 నేను చెప్పేది సార్. నేను చెప్పేది సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ సార్ నేను చెప్పేది సార్. దీన్ని నేను పెళ్లి చేసుకోలేదు సార్. అవునండి, ఎవరో మా ఫోటోలు గ్రాఫిక్ చేసి ఇక్కడికి పంపించుంటారండి. నిజానికి మాకింకా పెళ్లి కాలేదండి. అబచ్చా, నిజమా? మరైతే మెళ్ళో ఆ తాలిబొట్టెందుకుందమ్మా? ఆ తాళి ఎవరు కట్టారమ్మా? అది 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 ఎస్ఐ గారు, ఇంకా ఆలోచించకండి, ఇద్దరిని జీపెక్కించేశాడు. తీసుకురండి. ఒక నిమిషం చూడండి సార్. సార్ నీకు దండం పెడతాను, ఒక్క నిమిషం చూడండి. అమ్మా నీకు దండం పెడతానే, నీకు దండం పెడతానే. నన్ను మాత్రం పోలీస్ స్టేషన్ పంపించుకే, నీకు దండం పెడతాను చెప్పే. ఏంటి సరోజ్ నోకేసి వస్తానంటే నన్ను వదిలేస్తావా, లేదంటే చెల్లి పంపిస్తావా? అది కదమ్మా నేను చెప్పేదేనమ్మా. రే అనియా, మేయర్ మేయర్ కోకిలమ్మ గారు అని పిలు. అలాగే. మేయర్ గారు ఈ ఒక్క తప్పు క్షమించేయండి. నిజంగా నేను దాన్ని పెళ్లి చేసుకోలేదండి. అయితే ఆ దయ్యం మొహం దాన్ని వదిలేసి మన ఇంటికి వచ్చేసాయి, లేదంటే ఇటు నుంచి ఇటే ఇద్దరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అమ్మ చిట్టమ్మ, మీ అమ్మ మేయర్ అయిపోయింది కాబట్టి పోలీసులతో వచ్చి బెదిరిస్తున్నావా? ఈ విషయం కాంతమ్మకి చేరాలంటే ప్రస్తుతానికి నేను తప్పించుకోవాల్సిందే. ఇదిగో భాస్కరు, నన్ను నొక్కేస్తానని చెప్పు. కాకపోతే వాళ్ళని 2-3 రోజులు గడువు అడుగు. అలాగే. ఇదిగో అమ్మా, నువ్వు సెపరేట్ ఒకేస్తానే. కాకపోతే నాకు 2 రోజులు గడువు ఇవే. మేడం, మేడం మీరేమంటున్నా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను సార్. 2 రోజుల తర్వాత మా అన్నయ్య గనక మా వదిన దగ్గరికి రాకపోతే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి జైల్లో వేసేయండి అని చెప్తుంది. అంతే కదమ్మా? అలాగే మేడం, మీరు చెప్తే కాదంటానా మేడం? వస్తా మేడం. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్ రండయ్యా. మేయర్ కోకిలమ్మకి జిందాబాద్! 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 ప్రియమైన కాకినాడ ప్రజలారా, మా అమ్మ మీకేం చెప్పాలనుకుంటుందంటే, నా కన్న కొడుకు తప్పు చేస్తేనే క్షమించకుండా అరెస్ట్ చేయించబోయాను. అలాంటిది నా కాకినాడలో ఎవ్వరు తప్పు చేసినా నా కొడుక్కి పట్టిన గతే పడుతుంది అని చెప్పాలనుకుంటుంది. మేయర్ కోకిలమ్మకి కోకిలమ్మకి కోకిలమ్మ
ఇక వెళ్దాం పద. బా పద. మొహం చూడు మొహం. బయలుదేరండి. ఎలాండి? హాయ్ బాబోయ్, కోకిలమ్మకి ఇంత ఫాలోయింగ్ ఉందా? అర్జెంటుగా ఈ విషయం కాంతమ్మ గారికి చెప్పేయాలి. గండం గట్టెక్కి దేవుడా కాపాడావు. ఇప్పుడు చూడరా, ఎదురుగా వస్తున్న ఆంటీ మెల్ల గొలుసు ఎలా కొట్టేస్తాను. వెయిటా దుప్పడేందుకు బావా? ఇది పట్టుకో. ఈ దుప్పటి తీసుకెళ్ళి వాళ్ళ మొహాన్ని ముసుకేస్తా. వాళ్ళు దుప్పటి తీసేలోగా వాళ్ళు మెల్ల ఉన్న నగలు కొట్టేస్తా. అది పుల్రాజ్ గడి ప్లాను. నువ్వు సూపర్ బావా. నీ ప్యానే ప్యాను. ఎలామంటావా? ఎవరు బాబు నువ్వు? దుప్పట్లు అమ్ముతున్నావా? దొంగని. దొంగవా? యా. ఏయ్ 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 మీరు మనసులో పశువులు. రావే రా. బావా అమ్మా అయ్యా లేవా? అదేంటి బావా, పోయి నగలు కొట్టేస్తానని చెప్పి వాళ్ళ చేతను తిన్నావు. ఒరే వెధవా, ముందు దుప్పటి దరిద్రుడా. అమ్మా, నా అదృష్టం బాగుండి తప్పించుకున్నా గానీ లేదంటే వాళ్ళు కూలబడిసేవాళ్ళరా. బావా నీ మెల్లో బంగారం ఏది బావా? అమ్మో నాదండ, అమ్మో నా ఉంగరాలు, అమ్మో నాదండ, అయ్యో అయ్యో నాదండ, నా నగలు. ఏంటి బావా, నగలు కొట్టేస్తానని పోయి నీ నగలు మొత్తం దొప్పించుకొని వచ్చావు. ఒరే వీళ్ళెవరో మనకన్నా పనికి వాళ్ళలాగున్నారు కదరా, మొత్తం చవరం చేశారు కదరా. నీకన్నా నేనే బెటర్ బావా. నేను నగలు కొట్టేయకపోయినా తన్నులు తిన్నాను, నువ్వు తన్నులు తిన్నావు, నగలు పోగొట్టుకున్నావు. ఏరా, ఆల్రెడీ నగిలిపోయిన బాధల్లో ఉంటే ఇప్పుడు నా మీద సెటర్లు వేస్తావా? వద్దు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ సరోజని మాత్రం భయపెట్టేసి గడగడలాడించేసావమ్మా. నాకు తెలిసి నీ దెబ్బకి ఆ సరోజ కాకినాడ వదిలిపెట్టి పారిపోవడం ఖాయం. మరి అత్తయ్య గారు ఒకప్పటి కోకిలమ్మ ఏంటి? మేయర్ కోకిలమ్మ. ఆవిడొక్క ఫోన్ కొడితే ఈ సరోజ ఏంటి కాకినాడే గడగడలాడిపోతుంది. ఒరే బాబు, మీ నాన్నమ్మ ఇప్పుడు మేయర్ అయిందిరా. నువ్వు పుట్టేటప్పటికల్లా జూనియర్ అయిపోతుంది. జూనియరా? అవును, ఇప్పుడు మేయర్ అయితే నెక్స్ట్ వచ్చేది జూనియరే కదా. అయ్యో అక్క, నీకు దండం పెడతానక్క. అది మేయరు జూనియరు కాదక్క, మేయర్ మేయర్. అదేలేరా. బాబా ఏటి కాయలు అవుతుంది. ఈ రోడ్లన్నీ ఒకటే గొంతులున్నాయేంటి? గొంతులున్నాయా? ఓ పని కారపు
ఎందుకు చిట్టమ్మా? చెప్పాను కదా. అచ్చ బాబాయ్, ఏంటి రోడ్లు? పాపం పొద్దున్న లేస్తే జనాలంతా ఈ రోడ్ల మీద తిరగాలి. వాళ్ళ నడుములున్నాయో పోయాయో. అసలు ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరు? ముందు అతన్ని పిలిపించమ్మా. నమస్కారం మేడం. ఏంటమ్మా ఉన్న పొలంగా ఫోన్ చేసి రమ్మన్నారు? ఈ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్నది మీరేనా? అవునమ్మా, ఈ రోడ్డు కాంట్రాక్ట్ అంతా మనమే చేసాం. ఎందుకు అలా అడిగారు? ఓ పాలి రోడ్డు చూడు. కొత్తగా చూడడానికి ఏముందమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఏయ్, చూడమంటే రోడ్డు చూడమని కాదు, రోడ్డుకు పడ్డ గొయ్యలు చూడమని. గొయ్యలు కామనే కదమ్మా. ఏటి మాట్లాడుతున్నావా? కాంట్రాక్ట్ తీసుకున్నది రోడ్లేయడానికా, రోడ్ల మీద గొయ్యలేయడానికా? అంటే ఏడు చేస్తామమ్మా, ఏసే రోడ్లు వేస్తా ఉంటే పడే గోతులు పడుతూనే ఉంటాయి. ఇదంతా కామనే కదమ్మా. ఏంటి కామన్? అసలు ఈ రోడ్లేసి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఒక 6 నెలలైంది బాబు. ఏడేడేడేడి 6 నెలలా? 6 నెలలకి ఎన్ని గొయ్యలు పడ్డాయా? భలే దానివమ్మా, ఆ రాజమండ్రి వెళ్లే దారిలో అయితే 3 నెలలకే గొయ్యలు పడ్డాయి. దాంతో పోలిస్తే మన రోడ్లు నయమమ్మా. ఏటి నయం? ఆ రోడ్లేమో 3 నెలలకే గొయ్యలు పడ్డాయట, ఈయన గారేసిన రోడ్లేమో 6 నెలలకే గొయ్యలు పడ్డాయంట. బావా, నువ్వు మీడియాలకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే. అమ్మమ్మ అమ్మమ్మ, మీడియా వాళ్ళకి ఎందుకమ్మా? అమ్మా అమ్మా, వచ్చాక చెప్తాను. హలో, జీ న్యూస్. యా, థ్యాంక్ యూ. ఇంతకీ నీకు కాంట్రాక్ట్ ఇచ్చిందెవరో? అది అది దాచుకోద్దు. నీకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పావనుకో, నీ నొగ్గేసి వాళ్ళని అట్టుకుంటాను. నువ్వు గనక చెప్పలేదే అనుకో, నీ మీద కేసెట్టేసి లోపల ఏం చేస్తాము? కాకినాడ కాంతమ్మ గారమ్మా. అద్గది అనుకున్నా. నీలాంటి ఎదవలకి కాంట్రాక్ట్ ఇచ్చారంటే అది మా కాంతమ్మత్తే అనుకున్నా. చెప్పండి మేడం, అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఇటు చూడండి, ఇతని పేరు రామారావు. కార్పొరేటర్ కాంతమ్మ గారు ఇతనికి రోడ్లేయమని కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఈయన ఇతని దురాశతో అత్యాశతో నాణ్యమైన రోడ్లు వేయకుండా అవినీతికి పాల్పడ్డాడు. దాంతో ఈ రోడ్లన్నీ వేసిన 3 నెలలకే గొయ్యలు పడ్డాయి. అమ్మా, 3 నెలలు కదమ్మా, 6 నెలలకి. అద్గది. ఈ నిజం నీ నోటితోనే చెప్పిద్దామని అలా అన్నాను బాబాయ్. మీరే అయినారు కదా, అయ్యగారు 6 నెలల కిందట రోడ్లేస్తే 6 రోజులకే 60 గుంటలు పడ్డాయట. కాబట్టి న్యాయమైన రోడ్లు అయినందుకు ఈయన మీద కేసెట్టేసి నష్టపరిహారం ఈయనతోనే కట్టించేస్తాము. నాకేం సంబంధం? ఇచ్చిన కాంట్రాక్ట్ లో సగం డబ్బులు కాంతమ్మ గారు నొక్కేశారు. ఏంటి, నీకిచ్చిన కాంట్రాక్ట్ లో సగం డబ్బులు మా అమ్మ నొక్కేసిందా? ఆవిడ నొక్కేలేదు, ఆవిడ దగ్గర నేను నొక్కేశాను. రామారావు బాబాయ్, నువ్వు కంగారు పడిపోయి కార్పొరేటర్ కాంతమ్మ గారు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన అన్యాయాలు నీ నోటితోనే బయటపడుతున్నావు.
సర్లే, ఈ నిజాన్ని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇక కాంతమ్మతో కూడా మాట్లాడాక మిగతా మ్యాటర్ తేల్చేస్తాం. అమ్మా కోకిలమ్మ, మా ఏరియాకి నీళ్లు రావట్లేదమ్మా. కోకిలమ్మా, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదమ్మా. రేషన్ షాప్ లోనే బియ్యం ఇవ్వకుండానే అయిపోయినని బోర్డు తిప్పేస్తున్నారమ్మా.